మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ అణుకేంద్రమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. 100 టార్గెట్లపై 200 యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన 2 అగ్రశ్రేణి మిలిటరీ ఉన్నతాధికారులు, ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు మృతి చెందారు. దీంతో మధ్యప్రాచ్యంలో బద్ధశత్రులైన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాలు పెరిగాయి. 1980లో ఇరాక్తో యుద్ధం తర్వాత ఇరాన్పై జరిగిన అతిపెద్ద దాడిగా భావిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాల దూకుడుతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ టెహరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. టెహరాన్ పరిసర ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హుస్సేన్ సలామీ, సైనిక దళాల చీఫ్ జనరల్ మొహమ్మద్ బఘెరీతో పాటు ఇంకా కొందరు మిలిటరీ ఉన్నతాధికారులు, పలువురు శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ ఫెరయుద్దీన్ అబ్బాసీ, ఆయన భార్య, పిల్లలు చనిపోయినట్లు సమాచారం. షహీద్ బెష్తీ విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ అబ్దుల్ హమీద్ మినౌచెహర్, అదే కళాశాల అధ్యాపకుడు అహ్మద్ రజా జుల్ఫాఘరీ కూడా మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికార న్యూస్ ఏజెన్సీ IRNA ధృవీకరించింది. అగ్రశ్రేణి మిలిటరీ ఉన్నతాధికారులు, పలువురు అణుశాస్త్రవేత్తలు మృతి చెందడం ఇరాన్కు గట్టి దెబ్బగా భావిస్తున్నారు. ఇరాన్ కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాడిన తర్వాత టెహరాన్పై ఇజ్రాయెల్ తొలుత దాడులు చేసింది. ఆ తర్వాత ఈ ఉదయం రెండో దశ దాడులు కూడా చేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్లోని 100 టార్గెట్లపై 200 యుద్ధ విమానాలతో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్ అణుకేంద్రం, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు పేర్కొంది. నతాంజ్ ప్రాంతంలోని అణుకేంద్రం వద్ద పలుమార్లు పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో భారీగా పొగ కమ్ముకున్నట్లు మీడియా కథనాలు తెలిపాయి. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని పలు దేశాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇరాన్, ఇరాక్, జోర్డాన్లు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఇరాక్ తమ దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను నిలిపివేసింది.